హాయ్ ఫ్రెండ్స్, తెలుసుగా నేను మీ స్టార్ యాదవ్. ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఒక్కసారి అయితే నా కోసం. సో ఇప్పుడు మన అందరికీ తెలుసు, ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది, తెగ వైరల్ అవుతుంది. ఒక తల్లిని ఒక కూతురు చంపింది. అసలు ఇది అసలు చెప్తుంటేనే అసహ్యకరంగా ఉంది. తన బిడ్డ తనని చంపడం అనేది ఎంత బాధాకరమైన విషయం అంటే, తను పూజ చేసుకుంటుంటే ఆ టైంలో గొంతు నురిమి మరీ చంపి, గొంతు నురిమితే చావకపోతే వెనక నుంచి బిడ్డ కన్న కూతురు సుత్తి తీసుకొచ్చి తల మీద కొట్టింది. అసలు ఇంత దరిద్రపోయింది. అట్లాంటిది ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగా నేనే చావకూడదు అట్లాంటి పిల్లనైతే పక్క. తనకి ఇంకా మైండ్ మెచ్యూరిటీ కూడా కాల. 10th క్లాస్ అంటే ఒక 16-15 ఇయర్స్ ఉంటాయి అంతే. ఇంతలోకే తనకి కామం కళ్ళకెక్కిందా అని అయితే సేమ్ ఇంతే మాట్లాడతా. నేను అందరినీ అనట్లేదు, కొంతమందిని మాత్రం, అమ్మాయిలను కూడా. మీకు ఒక అబ్బాయి పరిచయం కాగానే సర్వస్వం అబ్బాయి అని చెప్పేసి నమ్మటం ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. ఎందుకంటే మిమ్మల్ని 9 నెలలు మోసి 15-16 సంవత్సరాలు పెంచిన మీ అమ్మా నాన్న తర్వాతే ఏ అబ్బాయి అయినా. ఒప్పుకోకపోతే ఇంట్లో ఎట్లా కట్ చేసి ఒప్పించుకోండి. ఒక 4 రోజులు అన్నం తినమాకు, ఇంట్లో కూర్చొని ఒప్పి ఎట్లా గట్లా చేసుకో ప్రేమించిన అబ్బాయి కోసం. అంతేగాని కన్న తల్లిదండ్రుల మీదకి పోతావా, కన్న తల్లిని చంపుతావా? నీకు ఇప్పుడు ఈ సొసైటీలో నువ్వు తలెత్తుకొని తిరగలేవు. ఫస్ట్ అర్థమవుతుందా? మీ అమ్మకంటే చాలా అంటే చాలా మంచి పేరుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అమ్మగారి ఆత్మ శాంతించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ నాన్న లేని వాళ్ళని అడుగు, అమ్మ బాధ ఏంటో చెప్తారు, నాన్న బాధ ఏంటో చెప్తారు. మీరు నిజంగా మిమ్మల్ని మీ అమ్మాయి అంత ఫ్రీడంగా వదిలేశారు కాబట్టి మీరు నిజంగా చిల్లర లంజలయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లంజా అంటున్నా అంటే దానికి విలువ కూడా నీకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లంజా అనే పదానికి కూడా నీకు విలువ లేదు. అర్థమైందా? చిల్లర దాని నువ్వు. ఎందుకంటే ఆమె 9 నెలలు మోసి కని ఆమె ఎన్నో బాధలు పడి నిన్ను పెంచితే ఆశలు మొత్తం నీ మీద పెట్టుకుని ఉంటుంది ఆమె. కానీ అట్లాంటి ఆశలు మొత్తం నిరాశ చేసినావు. ఒక్కసారైనా ఆలోచించు నువ్వు. అట్లా చేయటం కరెక్టేనా? నిజంగా ఇది చాలామంది చేస్తున్నారు కానీ బయటికి రావట్లేదు. ఈ కొన్ని బయటకు వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం మొన్న కూడా చూసుకున్నాం, ఒకటి వచ్చేసి హస్బెండ్ని అని అంటే మొగుడు పిల్లలు హనీమూన్కి పోతే మొగుడిని చంపేయటం. ఎట్లానైనా దండగబ్బా, పెళ్ళి కూడా దండగే. బట్ నేను అనేది ఏంటంటే, కన్న తల్లిని చంపడం అనేది మహాపాపం. ఇప్పటికే బయట ఓల్డేజ్ హోమ్లలో చాలామంది తల్లిదండ్రులు వదిలేస్తున్నారు. అట్లా కూడా చేయమోకండి అబ్బాయి. ఎందుకంటే తల్లిదండ్రులు లేని వాళ్ళని అడగండి, నరకం అంటే ఏంటో మీకు తెలుస్తుంది. ప్లీజ్ అట్లయితే ఎవరు చేయకండి. ఈమె కడుపుకు అన్నం తింటుందో గడ్డి తింటుందో కూడా తెలియదు. ఆ పిల్ల వచ్చేసి 10th క్లాస్ అబ్బా. 10th క్లాస్ అంటే ఆ పిల్లకి మైండ్ మెచ్యూరిటీ కూడా లేదు. కనీసం ఆ చంపినోడని ఆలోచించాలా. ఆ అమ్మాయి వాళ్ళ లవరే ఇంటికి వచ్చి, అమ్మాయి వాళ్ళ లవరు వాళ్ళ తమ్ముడు, ఆయన పేరు శివ అనేది ఉంటుంది, వాళ్ళిద్దరు ఇంటికి వచ్చి గొంతు నురిమితే సావకపోతే ఫస్ట్ బెడ్షీట్ కప్పారంట. తర్వాత అంటే బెడ్షీట్లో ఇట్లా మూత వచ్చేసి క్లోజ్ చేసేదారంట, ముక్కు వచ్చేసి. అది ఊపిరాడగా చనిపోతుంది అనుకున్నారు, కానీ అది ఫెయిల్ అవ్వడం వల్ల తర్వాత గొంతు నురిమారు. తర్వాత నడుము మీద తన్నారంట. నడుము మీద తన్ని తర్వాత వాళ్ళ అమ్మాయి కన్న కూతురు సుత్తి తీసుకొచ్చి తల మీద కొట్టి మరీ చంపేసింది. ఇప్పుడు ప్రేమించిన అబ్బాయి కోసం నువ్వు తల్లిని చంపిన దానివి. రేపటి దినాన వేరేటోడు కోసం నీ భర్త నువ్వు చంపవని గ్యారంటీ ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు పిచ్చి లంజోడికి. ఎందుకంటే నువ్వు వాడి కోసం కన్న తల్లిని చంపుతావు. నువ్వు రేపు పొద్దున వేరేటోడి కోసం వీడిని చంపవని గ్యారంటీ ఏముంది? ఇప్పుడు ఎన్ని చూడట్లేదు సొసైటీలలో. ప్లీజ్ ఎవరైనా సరే ఇట్లాంటివి చేయకండి. ఎవరైనా ప్రేమించే ఉద్దేశం ఉంటే, ఎవరైనా ప్రేమిస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయి మీ అమ్మాయి దగ్గర మంచిగా ఒప్పియండి. మీ అమ్మాయి పక్కా ఒప్పుకుంటారు. మీరు బతిలాడండి అబ్బా, కాళ్ళు ఏడ పడవండి, సావన కావాలంటే మీరు అంతే. మీరైతే మీ అమ్మ నాన్నలు అసలు ఏం అనకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు కానీ అంత పెద్ద చేసి వాళ్ళు ఎన్నో కష్టాలు పడతారు అబ్బా, ఎన్నో అవమానాలు పడతారు, ఎన్నో కష్టాలు పడతారు, ఎన్నో బాధలు పడతారు. మిమ్మల్ని కని పెద్ద చేస్తే మీరు ఇట్లా చేయటం చాలా అంటే చాలా రాంగు. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. ఒక 1 సెకండ్ ఆలోచించండి అబ్బా, మీకే అర్థమవుతుంది మీ అమ్మాయి ఎంత కష్టపడుతున్నారో. మీరు అట్లా చేయటం చాలా అంటే చాలా రాంగు. ఇంకోటి ఏంటంటే, మీరు ప్రేమించితే పోయి మీ అమ్మాయి దగ్గర కూర్చొని మంచిగా మాట్లాడండి. ఇద్దరు కలిసి ఒప్పుకుంటారు వాళ్ళే పక్క. మిమ్మల్ని కన్నోళ్ళకి మీకు వాళ్ళకి తెలియదా ఎవరికి ఇచ్చి చేస్తే ఎట్లుంటారో? మీరు కంగారు పడి కామంతో పోయి అట్లా ఉంటున్నారు. మరీ కన్న తల్లి అది చికాకు ఉంది నిజంగా ఆ విషయం చెప్తుంటేనే. కన్న తల్లిని చంపడం ఏంటనేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్టార్ యాదవ్. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి.